హలో అండి. వెల్కమ్ టు శ్రీ కన్నా టీవీ. సింపుల్‌గా మనం ఇంట్లో చేసుకునే వెజ్ స్టాక్ తయారు చేసుకున్న వెజ్ స్టాక్‌తో రెస్టారెంట్ స్టైల్ 2 రకాల పులావ్స్ తయారు చూద్దాం. ఫస్ట్ వెజ్ స్టాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. బీన్స్ ఒక 4 కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకోవాలి. 1 కప్పు వరకు క్యాబేజీ కట్ చేసుకోవాలి. 1 కప్పు వరకు కాలీఫ్లవర్ కూడా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ క్యారెట్, 4 వెల్లుల్లి రెబ్బలు తొక్కతీసి దంచుకోవాలి. అంగుళము అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో 7 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ వేసుకున్నాక దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 15 నిమిషాలు, సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలి. అరగంట నుంచి 30 గంట వరకు ఈ నీరుని మరిగించుకోవాలి. ఇలా వాటర్ వడగట్టుకున్నాక దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సూప్స్లోకి, ఇలా పులావ్స్ తయారు చేసినప్పుడు దీంట్లోకి ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్తో మనం 2 రకాల పులావ్స్ తయారు చేద్దాము. ఫస్ట్ దీనికోసం 3 గ్లాసులు బియ్యం తీసుకొని దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి కానీ బాండీలు కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బియ్యం 3 గ్లాసులు కదా, ఒక 5 గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లో రుచికి తగ్గ ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా పుదీనాకులు కూడా వేసుకోవాలి. దాంట్లో బిర్యానీ మసాలా అయినా, లేదు అంటే గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎసరు కొంచెం మరిగినప్పుడు దాంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్క స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. లవంగాలు ఒక 5 వరకు వేసుకోవాలి. యాలకులు 2 వేసుకోవాలి. జాపత్రి, బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, ఇలా బిర్యానీ మసాలాన్ని వేసుకోవాలి. ఇలా మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి. నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 5 వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకుని వెంటనే కట్ చేసిన కాయగూర ముక్కలు వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, గోబీ, మన దగ్గర ఏ కాయగూర ముక్కలు ఉంటే అవి వేసుకోవాలి. మిల్లిమేకర్లు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను. కాయగూర ముక్కలన్నీ 1/2 కప్ వేసుకున్నాను నేను. కాయగూర ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే కప్పు వేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకుంటే గరం మసాలా కూడా వాడుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఇంకా బాగుంటుంది. ఈ కాయగూరని మనం మగ్గించిన అవసరం లేదు, కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు. వెజ్ స్టాక్ ఉంది కదా, అది 3 గ్లాసులు మనం వేసుకోవాలి దీంట్లో. చూడండి, పక్కన రైస్ ఇది ఆల్రెడీ సగం ఉడికింది. అంటే మొత్తం కదా, సగం ఉడికింది. దీంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కాబట్టి 40% ఉడికితే చాలు. పక్కనే ఉడుకుతున్న ఈ అన్నాన్ని జల్లెడ లాంటి గంటతో ఇలా వడగొట్టుకొని దీంట్లో రైస్ అంతా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక మనకు మంచి ఫ్లేవర్ గురించి పుదీనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అన్నం వేసేలోపే 50% ఉడికిపోద్ది. టేస్ట్ చూసి ఉప్పు చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి 5 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ కొంచెం ఉంది అంటే ఉంచండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిపైన వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా పిల్లలు లంచ్ బాక్స్ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది దీనికన్నా సులువుగా చేసుకునే పులావ్. దీనికి ఫస్ట్ 1 గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. వెజ్ స్టాక్ ఉంది కదా, అది 2 గ్లాసులు తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఎసరు కొంచెం మరుగుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు పక్క స్టవ్ పైన ఒక బాండిల్ కానీ కడాయి కానీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి లేదు అనుకుంటే నూనె వేసుకోవచ్చు. దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలాన్ని వేసుకున్నాక దీంట్లో 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. నిలువుగా చీలిన పచ్చిమిర్చి ఒక 6 వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఏ ఉంటాయి అవి కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే క్యాబేజీ, క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఉండే కాయగూరలు బఠానీ, మిల్లిమేకర్లు, బంగాళదుంప, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు కాయగూరలు. అటు ఇటు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు
1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. కాయగూర ముక్కకు తగ్గ ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వేయించుకుంటే చాలు. కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొంచెం వేగినాక పక్కన బియ్యం పెట్టుకున్నాం కదా మనం, ఇది ఆల్రెడీ కొద్దిగా ఉడుకుతుంది అన్నం. ఈ ఉడుకుతున్న అన్నం తీసుకొని దీంట్లో వేసేయడమే. వేసేసి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు చాలిందో లేదని. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. మూత తీసి 5 నిమిషాల తర్వాత చూడండి. వాటర్ కానీ ఉంటే కొద్దిసేపు ఉంచండి మూత పెట్టి. వాటర్ లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి, కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, వేయించిన జీడిపప్పు ఇలా వేసి మూత పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత మూత తీయండి. మంచి వాసన వస్తుంది. వెజ్ స్టాక్ని తయారు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే ఈజీగా మంచి టేస్టీ లంచ్ బాక్స్ తయారు చేయొచ్చు. దీంతో సలాడ్ అయినా కచంబరీ అయినా బాగుంటుంది. నోటికి మంచి ఘాటు రావాలనుకుంటే దీంతో చికెన్ గ్రేవీ మసాలా చాలా బాగుంటుంది.